ఇప్పుడు మాటలు తక్కువ చేతలు ఎక్కువ. అంటే ఆయన తన అనుభవాలు చెప్తాడు, చెప్పిన తర్వాత మనం అందరం క్వశ్చన్స్ వేయచ్చు, ఆయన మన పర్ఫామ్ కూడా చేస్తాడు. నాకు ఎందుకు ఈ అబ్బాయి అంటే ఇష్టం అంటే, తను కూడా ఇంజనీర్, తను కూడా ఐటీ కంపెనీలో పనిచేస్తాడు. కానీ తను నమ్ముకున్న కళని తను ఏ రోజు అమ్ముకోలేదు. తనకి బాగా ఎన్హాన్స్ చేస్తూ తన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు. తను స్టేజ్ మీద చేసే ఒక యాక్ట్ బహుశా ఎవ్వరూ చేయరు. అలాంటి యాక్ట్ తను చేస్తాడు. 12 నిమిషాల్లో దాదాపు 15-16 మంది యాక్టర్లు ఎలా డ్యాన్స్ చేస్తారో మిమిక్రీ చేసే ఏకైక ఆర్టిస్టు అభినయ్ కృష్ణ ఈరోజు జబర్దస్త్గా పర్ఫామ్ చేస్తున్నందుకు తన మనోభావాల్ని, తను ఎలా ఎదిగాడు జీవితంలో, తన పర్సనల్ లైఫ్ ఏంటి, ఎలా పైకి వచ్చాడు, తల్లిదండ్రులు, తన బ్యాక్గ్రౌండ్ చెప్తాడు. చెప్పిన తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం. విల్ ఆల్ ఎంజాయ్ ఈ షో. గట్టిగా ఒకసారి అదిరే అభికి స్వాగతం పలకండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు నిలబడకండి, నాకు ఇబ్బందిగా ఉంది, కూర్చోండి ప్లీజ్. నేను ఆ మైక్ ఎందుకు పెట్టుకోలేదంటే, నాకు ఒక హెలికాప్టర్ నడిపిన ఫీలింగ్ వస్తుందేమో అని చెప్పి ఆ మైక్ పెట్టుకోలేదు. పైలట్ లాగా అనిపిస్తానేమో అని చెప్పి. సో ఇక్కడ ఎంతమంది జాబ్ చేస్తున్నారండి? రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. ఓకే, మూర్తి గారు చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే నేను ఒక ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చాను కాబట్టి బాగా కనెక్ట్ అయ్యాను ఆయన చెప్పిన విషయాలకి. చాలా చాలా వాల్యుబుల్ విశేషాలు చెప్పారు ఆయన. సో అవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. నా గురించి చెప్పాల్సి వస్తే, నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి, యాక్టింగ్ అంటే ప్యాషన్. సో 6th క్లాస్లో ఇలాగే 2-3 ఫ్రెండ్స్, అప్పుడు బుక్స్ చదవలేదు కాబట్టి మా ఉన్న ఫ్రెండ్స్తోనే 2-3 ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం ప్రవోక్ చేసి, చెన్నై వెళ్ళిపోదాంరా, సినిమాల్లోకి వెళ్ళిపోదాము, అసలు నువ్వు ఇరగదీస్తావు కదా డ్యాన్స్ అంటే. అప్పుడు అన్నీ ఉన్నాడు ఇంత, కానీ ఇమాజినేషన్ అంతా సినిమాటిక్. నేను వెళ్ళిపోయి చెన్నైలో సినిమాలో జాయిన్ అయిపోయి ఒక 15-20 ఏళ్ళ తర్వాత కార్ పెద్ద డోర్ ఓపెన్ చేసి లేచి కళ్ళజోడు పెట్టుకొని ఇటు తిరిగితే, డ్రైవర్ కాదు నీ, కళ్ళజోడు పెట్టుకొని ఇటు తిరిగితే మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసి, బాబూ అమ్మా, సినిమా సెంటిమెంట్. అలా ఊహించుకొని ఇంటి నుంచి పారిపోయా 6th క్లాస్లో. హైదరాబాద్ దాకా వచ్చి రైల్వే స్టేషన్కి రైలు ఎక్కేసి చెన్నై వెళ్ళిపోదాం అనుకున్న టైంలో నా అదృష్టం బాగుండే ఆ రోజు ట్రైన్స్ ఏదో రాస్తారోకో ఏదో జరిగి ఆగిపోయి నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయాను. ఆ రోజు అంటే నేను ఎందుకు పారిపోయా అంటే రీజన్ ఏంటంటే, మా నాన్నగారు నన్ను బాగా కొట్టేవారు చదువుకోవట్లేదని చెప్పి. ఏంట్రా, నేను దెబ్బలు తినడానికి కాదు కదా పుట్టింది, నేను హీరోని, నేను డాన్సర్ని, నేను యాక్టర్ని, నేను ఇట్లా రోజు దెబ్బలు తింటూ చదువుకోవడం ఏంటి అని చెప్పేసి పారిపోయా. బట్ ఇంటికి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయానో మా నాన్న నన్ను పట్టుకొని ఏడ్చేశారు. ఆయన కళ్ళలో నీళ్ళు చూశాను ఫస్ట్ టైం. అంతకుముందు ఎప్పుడు నేను ఆయన ఏడ్చేటప్పుడు చూడలేదు. ఎప్పుడైతే ఆయన కళ్ళలో నీళ్ళు చూశానో అంటే నేను ఎప్పుడు బాధపడ్డాను, కానీ నా వల్ల ఆయన బాధపడ్డారు ఫస్ట్ టైం. సో మా నాన్నని ఇంకెప్పుడు బాధ పెట్టకూడదు అని ఒక ఆలోచనతో నాకు డాన్స్ వచ్చినా ఏ వచ్చినా ఆయన ముందు ప్రజెంట్ చేయకుండా నా చదువు నేను చదువుకుంటూ 10th, ఇంటర్, డిగ్రీ, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. సో నేను చదువుకున్నది ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఇక్కడ షాదన్ పీజీ కాలేజ్లో. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, థ్యాంక్ యూ. అది నేను ఈశ్వర్ అనే సినిమా చేస్తూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. బికాస్ మా నాన్నగారు నన్ను చదువుకున్న వ్యక్తిలా చూద్దాం అనుకున్నారు కాబట్టి ఆయన కోసం నేను చదువుకున్నాను. నేను నిజంగా చదువుకుంది ఆయన కోసమే, ఆయన హ్యాపీగా చూడాలని. కానీ ఆ చదువు నాకు ఈరోజు ఎంత ఉపయోగపడిందంటే, ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏ మల్టీనేషనల్ కంపెనీతో పాటు ఆయనతో పాటు నన్ను పక్కన కూర్చోబెట్టే స్టేజ్కి తీసుకొచ్చిందంటే బికాస్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్. నేను ఈరోజు ఎన్నో కంట్రీస్లో షోస్ చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఒక ఆర్టిస్ట్తో పాటు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇతను జాబ్ చేశాడంట అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్ టు ఎడ్యుకేషన్. ఈవెన్ ఇప్పుడు నేను వస్తున్న షూటింగ్ కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి వస్తున్నా, మీలో ఎవరు కోటీశ్వరుడికి క్రియేటివ్ హెడ్గా చేస్తున్నాను నేను. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే చదువుకున్న వాడికి వాల్యూ వేరే అమ్మా ఇండస్ట్రీలో అని ఆయన అన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా చదువు ఉంటే ఆ నాలెడ్జ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది.
నేను చదువుకున్నాను, అటు జాబ్ చేస్తూ, సరే నా పర్సనల్ గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏం చేయాలనుకున్నా ఒక మినిమం ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఈ సొసైటీలో ఇప్పుడున్న జనరేషన్కి. అండ్ నేను నా ట్రావెలింగ్లో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసి ఈశ్వర్ అనే సినిమాలో ఫస్ట్ యాక్ట్ చేశాను, కొన్ని మూవీస్ చేశాను, ఒక 5-6 మూవీస్ చేశాను, గౌతమ్ ఎస్ఎస్సి అలాంటి సినిమాలు కొన్ని చేసిన తర్వాత నాకు పెద్దగా ఆపర్చునిటీస్ రాలేవు. నేను వెళ్ళి అడిగే దానికి నాకు మొహమాటం. ఎందుకు, చదువుకున్నాను కదా, ఎవరినో అడగడం ఎందుకు, నేను జాబ్ చేసుకుంటానులే అని చెప్పి జాబ్కి వెళ్ళిపోయా. సో నేను జాబ్ చేస్తున్న టైంలో ఇలాగే మళ్ళీ ఒకసారి ఈటీవీ నుంచి నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో అప్పుడు నేను జాబ్ చేస్తూ ఇటు నా షోస్ కంటిన్యూ చేస్తూ 10 ఏళ్ళుగా 10 years ఐ బ్యాలెన్స్డ్ సాఫ్ట్వేర్ అండ్ మై ప్యాషన్ యాక్టింగ్. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎలా మేనేజ్ చేసుకో, అటు యాక్టింగ్ చేస్తున్నావు ఇటు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, ఎలా మేనేజ్ చేస్తున్నావు? వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. నాకు తెలుసు, నేను షూటింగ్ మార్నింగ్ వాళ్ళతో ప్లానింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ పాయింట్, ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ నోట్ ప్యాడ్స్ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. యూ షుడ్ హ్యావ్ ప్లానింగ్. ప్లానింగ్ ఉంటే మీరు అన్నిటినీ సాధించగలరు. ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టుగా ప్రయారిటీస్. సో సెట్ యువర్ ప్రయారిటీస్. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, సెకండ్ ప్రయారిటీ ఏంటి, థర్డ్ ప్రయారిటీ ఏంటి. నేను షూటింగ్ ఉంది, నాకు ఆఫీస్ 11 to 8 o'clock షిఫ్ట్. నాకు ఎవరైనా షూటింగ్ కోసం ఫోన్ చేస్తే ఓకే, ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు, కెన్ యూ ప్లీజ్ షెడ్యూల్ ఇట్ ఫ్రమ్ 8 o'clock to 10:30. నేను రిక్వెస్ట్ చేస్తే ఓకే, అదర్వైజ్ ఫ్రమ్ 9 o'clock to 11 or 12 in the night ఐఎమ్ ఓకే. దే సెడ్ ఓకే. సో 8 o'clockకి నేను షూట్కి వెళ్ళి ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేసుకొని కార్లో డ్రెస్ చేంజ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. జబర్దస్త్ స్కిట్స్ గురించి డిస్కషన్ చేసుకోవాల్సి వస్తే ఆఫీస్ నుంచి వస్తూ స్కిట్స్ రిహార్సల్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ షూటింగ్స్ ఏమైనా ఉంటే చూసుకొని మళ్ళీ ఆఫీస్. అనదర్ ఎగ్జాంపుల్, నేను చాలా చేశానండి చెప్పుకోవడానికైతే. బాహుబలి 2కి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశాను నేను రాజమౌళి గారి దగ్గర. అది నేను రిక్వెస్ట్ చేసి నేను తీసుకున్నాను, ఎందుకంటే ఐ లవ్ మూవీస్. అది ఎలా చేస్తున్నారు, అంత పెద్ద హిస్టారికల్ మూవీని ఎలా చేస్తున్నారని తెలుసుకోవడానికి ఐ రిక్వెస్టెడ్ దెమ్. నేను కొన్ని రోజులు వచ్చి మీరు ఎలా చేస్తున్నారో ఆ వర్క్ చూసుకుందాం అనుకుంటున్నానండి. 3 months ఐ వర్క్డ్ ప్యారలల్గా. ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టుగా సాఫ్ట్ ఫోన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియాలి. సో నేను నా ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ, నా ఆఫీస్ కమ్యూనికేటర్లో నా ఎంప్లాయీస్తో నా కలీగ్స్తో మాట్లాడుతూ 7 o'clock స్టేటస్ కాల్ తీసుకుంటూ అలా మేనేజ్ చేసుకోగలిగాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ దేర్ ఈజ్ ఎ వే, డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ వే. అది ఎలా అనేది యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఇది చేస్తున్నాను, ఇది మాత్రమే చేయాలి అనేది రూల్ లేదు. దాన్ని ఎలా చేయొచ్చు, ఇంకెలా చేస్తే నా ప్యాషన్ నేను చేసుకోగలుగుతాను. ఓకే, ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతాను. మీరు పుట్టి మీకు ఒక ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా ఐటీ జాబ్స్ ఉన్నాయని తెలుసా? మీకు ఊహ తెలిసినప్పుడు జస్ట్ లైక్ 3-4 years 5 yearsకి. ఎందుకు ప్రతి ఒక్కరు ఐటీ జాబ్సే చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? ఆల్టర్నేట్, సారీ సార్, ఐఎమ్ యూజింగ్ ఎ వర్డ్ ఆల్టర్నేట్ బికాస్ మీ దారిలో మీకు ఆలోచన ఉండొచ్చు, టీచర్ కావాలని, యాక్టర్ కావాలని, ఒక డాక్టర్ కావాలని. ఆర్థిక స్తోమత వల్లనో లేకపోతే చదువుకోలేకపోవడం వల్లనో ఇంట్రెస్ట్ లేకపోవడమోనో యూ కుడెంట్ హ్యావ్ బీన్ అచీవ్డ్ ఇట్. బట్ ఇప్పుడేంటి, ఐటీ జాబ్ చేస్తే ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు 3.5 lakhs స్టార్టింగ్ శాలరీ. ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ వాట్ యు వాంటెడ్ టు డూ, యూ విల్ నాట్ డై హ్యాపీలీ. మనం చచ్చిపోయే ముందు ఏం చేశాంరా మనం ఈ లైఫ్లో అనుకుంటే, నేను అప్పుడు చేద్దాం అనుకున్నాను రా కానీ చేయలేకపోయాను అనుకుంటాం. సో మీరు అనుకున్నది ఏంటి, దాన్ని టార్గెట్ చేయండి. ఆల్టర్నేట్గా ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ సమ్ అదర్ ఆల్టర్నేట్ వేస్, పాజిటివ్ వేస్, యూజ్ ఇట్. బట్ ఫైనల్ థింగ్ ఈజ్
అచీవ్ యువర్ గోల్స్. లేదంటే మనం ప్రశాంతంగా ఉండలేం. లక్షలు సంపాదిస్తామేమో, ఫైనల్లీ ఆ లక్షలన్నీ మనం పాడు చేసుకున్న ఆరోగ్యానికే ఖర్చు పెట్టాలి. మళ్ళీ డే అండ్ నైట్ ఏదో వర్క్ చేస్తాం, మన కోసం కాదు, ఇంకెవరు కంపెనీ కోసమో చేస్తాం. ఫైనల్గా మళ్ళీ ఏమవుతుంది? షుగరు, బీపీ, హార్ట్ అటాకు, ఈ అన్ని రోగాలకి మనం హాస్పిటల్లో, ఒక లగ్జరియస్ హాస్పిటల్లో మనం డబ్బు స్పెండ్ చేస్తాం అంతే. సో మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి సెట్ యువర్ ప్రయారిటీస్. వాట్ ఈస్ ద వే? ఒక ప్లానింగ్ చేసుకోండి. ఆ ప్లానింగ్ ప్రకారం ఒక హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా రిక్వైర్డ్. ఇఫ్ యూ వోంట్ వర్క్ హార్డ్ యూ కాంట్ సక్సీడ్. కొన్నిసార్లు లక్ బాగుండేసి మీకు ఏదైనా సడన్గా వచ్చేస్తుండొచ్చు, కొన్ని డబ్బులు వచ్చేస్తుండొచ్చు, లేదంటే సడన్గా జాబ్ వస్తుండొచ్చు, బట్ ఇట్ కాంట్ సస్టైన్ ఫర్ లాంగ్ టైం. మీకు ఏదన్నా సస్టైన్ అయ్యి లాంగ్ టైం, నా గురించి చెప్పాల్సి వస్తే, నేను జబర్దస్త్లో రాకంటే ముందు యాంకర్గా చేశాను, యాక్టర్గా చేశాను, డ్యాన్స్ కాంపిటీషన్లో, సెలబ్రిటీ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. జబర్దస్త్కి వచ్చిన తర్వాత నా స్కిట్స్ పెద్దగా పేలలేదు, ఫ్లాప్ 10 స్కిట్స్. ఇంకా వెళ్ళిపోదాం జబర్దస్త్ నుంచి, వద్దురా బాబు మనతో అవ్వదు అనుకున్నాను. అప్పుడు ఏమనిపించింది అంటే, ఓడిపోయి వెళ్ళిపోతున్నానేమో, గెలిచిపోదాంలే, ఒక్క స్కిట్ కొట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను పడ్డ కష్టానికి 13th స్కిట్ నేను సక్సెస్ సాధించాను. అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ అప్పుడు అనిపించింది, ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఫస్ట్ స్కిట్ ఫ్లూక్లో కొట్టినట్టున్నాడు వీడికి రాదు కాబట్టి కొట్టేశాడు, అయిపోయింది, అది ఏదో ఫ్లూక్లు ఇచ్చారు అనుకుంటారు. లేదు, ఐ హ్యావ్ టు ప్రూవ్ అగైన్ అని చెప్పి. సో కంటిన్యూస్లీ ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 200 స్కిట్స్ చేశానండి. ఆ 200 స్కిట్స్లో నేను ఎన్ని కొట్టాను అనే విషయం పక్కన పెడితే, ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఇన్నోవేటివ్ బై యూజింగ్ మై ఎడ్యుకేషన్. నేను చదువుకున్న చదువుని అక్కడ నేను అప్లై చేస్తున్నాను. దానివల్ల నేను క్రియేటివ్గా కొత్తగా ఆలోచించి కొత్త స్కిట్స్ ప్రజెంట్ చేస్తున్నాను. సో యువర్ ఎడ్యుకేషన్, యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ డెడికేషన్, ప్లానింగ్, ఇవన్నీ కలిస్తే యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ గోల్. సో మీరు అది టార్గెట్ చేసుకోండి. ఇంకొకటి, ఇక్కడ 8 అవర్స్ కంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. దొంగ, మిగతా వాళ్ళందరూ కావాలని ఎత్తట్లేదు నాకు తెలుసు. 7 అవర్సా? ఓకే, 6 అవర్స్ ఎనఫ్ బ్రో, 6 అవర్స్ ఎనఫ్. ఏం చేయాలి భయ్యా? తొందర లేచి అంటారు కదా, చాలా ఉన్నాయి చేయాలంటే. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, లేదంటే చదువుకోవచ్చు, బుక్స్ చదవచ్చు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, ఎన్నో ఉన్నాయి. సో 6 అవర్స్ కంటే ఎక్కువ పడుకోకండి. తర్వాత లైఫ్ అంతా ఒక పెద్ద యాక్టర్ ఒక మాట చెప్పారు, నేను అది అప్లై చేస్తాను. ఏంటంటే, మనం చచ్చిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ పడుకోవడమే, ఇంకా అప్పుడు లేవాల్సిన అవసరమే లేదు, ఇంకా పోతే అటే. కాబట్టి ఎట్లాగో నిద్రపోయే దానికోసము ఇప్పుడు ఎందుకు ఉన్న లైఫ్ని మనం టైంని వేస్ట్ చేసుకుంటున్నాం పడుకొని. సో మీ గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి స్పెండ్ ద టైమ్, నాట్ ఫర్ స్లీపింగ్ ఆర్ బీయింగ్ లేజీ. ఓకే, ఇంతకంటే ఎక్కువ చెప్తే మరి భాషణలాగా అయిపోతుంది. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఐ డోంట్ థింక్ మీకు నేను చెప్పిన దానికి రిలేటెడ్ ఆర్ నాకు రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఐ కెన్ ఆన్సర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఏంటది? కామెడీ? పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య. తర్వాత ఆల్రెడీ మీకు 9 అయిపోతుంది, ఎంత అయింది టైము? అంత టైం అయిపోయినాక మీరు అప్పటి నుంచి కూర్చోవడమే ఎక్కువ. కాదు, నీకు ఫెయిల్యూర్స్ దాన్ని ఎలా ఓవర్కమ్, జబర్దస్త్ కాదు లైఫ్లో నీ ఫెయిల్యూర్స్ ఎలా ఓవర్కమ్? ఫెయిల్యూర్స్ అంటే, నేను ఇంట్లోంచి పారిపోవడమే పెద్ద ఫెయిల్యూర్ సార్. తర్వాత సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. నేను ఒకసారి ఇలాగే డిగ్రీలో ఉన్నప్పుడు పక్కనే ఎస్టీడీ బూత్లో, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఒక పక్కన ఉన్న ఎస్టీడీ బూత్కి వెళ్ళి అతనితో ఫ్రెండ్షిప్ చేసుకొని, భయ్యా ఇక్కడ సినిమాలు ఎక్కడ తీస్తారు, ఎవరెవరు హీరోస్ ఎక్కడెక్కడ ఉంటారంటే, ఎందుకు అన్నాడు. అంటే నేను హీరో అయిదామనుకుంటున్నాడు. నువ్వా? ఫేస్ చూసుకున్నావా అన్నాడు. పరువు పోయింది. ఇంకా ఇంత క్లియర్గా వాడు చెప్పిన తర్వాత మళ్ళీ ట్రై చేయడం కూడా వేస్ట్ ఏమో అనుకున్నాను. సరే ఎంతకైనా మంచిదని ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళాను. సార్ నా చెయ్యి చూసి చెప్పండి సార్, నువ్వు ఏదైనా ఒక క్వశ్చన్ అడుగు, దానికి ఆన్సర్ చెప్తాను. నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను అన్నాను. నీ జన్మలో లేదు పో అన్నాడు.
అంటే నవగ్రహాలన్నీ కూడుకొని నన్ను కానియకుండా చూస్తున్నట్టున్నాయి, అవుతానా లేదా అనుకున్నాను. బట్ మీరు నిజంగా స్ట్రాంగ్గా అనుకొని చేస్తే ఈ నవగ్రహాలు అష్టగ్రహాలు ఏవైనా సరే ఏమీ మీ ముందుకు రావు. మీరు అనుకుని కరెక్ట్గా ట్రై చేస్తే చిరాకు వచ్చి వాటికే వీడు ఇంత కష్టపడుతున్నాడు పోనీ ఇచ్చేద్దాం అనిపిస్తుంది వాళ్ళకి. సో డెఫినెట్గా నేను ఫెయిల్ అయిపోయాను అనుకున్న టైంలో, ఇంకా నా చెయ్యలేను అనుకున్న టైంలో కూడా లేదు, లేచి చెయ్యాలి, కష్టపడాలి అనుకుంటే డెఫినెట్గా చేస్తారు. ఒక సేయింగ్ ఉందండి, బాక్సింగ్లో ఫైట్ చేస్తున్నప్పుడు కింద పడిపోతే ఓడిపోయినట్టు కాదు, కింద పడ్డవాడు లేవలేకపోతే ఓడిపోయినట్టు. సో మీరు నాతో కాదు ఇంకా నేను ఓడిపోయానని మీరు డిసైడ్ అయితే తప్ప మీరు ఓటమిని తీసుకున్నట్టు కాదు. ఎవరో డిసైడ్ చేయలేరు, మీ ఓటమిని మీరు డిసైడ్ చేసుకోవాలి, నేను గెలుస్తానా ఓడిపోతానని. సో ఆ విధంగా చూసుకుంటే నేనైతే నాకు చిరాకు రాదు, నాకు 100 సార్లు ఫెయిల్ అయినా సరే నేను 101 టైం నేను మళ్ళీ ట్రై చేస్తా. ఎందుకంటే లైఫ్ ఆమె తుమి తీర్చుకోవాల్సిందే, అదన్న ఉండాలి నేనన్న ఉండాలి, లాస్ట్ దాకా పోతూనే ఉంటాను అట్లా. అది సరే. ఎనీ క్వశ్చన్స్, క్విక్ క్వశ్చన్స్? ఇక పర్సనల్ లైఫ్లో గురించి అడగకుండా మామూలుగా అడగండి. దీని రిలేటెడ్ ఏదన్నా అంటే అడగండి. కరెక్ట్, పర్సనల్ లైఫ్ ఆయన షేర్ చేస్తారు కదా, కరెక్టే. ఎనీ క్వశ్చన్స్? అనుకున్నా భయ్యా నువ్వు లేస్తావు అమ్మ తోడు. అదే నిత్య ప్రశ్నాగ్నిహోత్రుడు అని పేరు. బట్ ఇట్స్ గుడ్ సార్, ఎందుకంటే ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టు సమాధానాలు చెప్పేవాడు ఒక అరగంట తర్వాత అయినా ఆలోచించుకొని చెప్తాడు, కానీ కరెక్ట్ టైంలో క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కూడా కావాలి. ప్లీజ్ గో హెడ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు అంటే మీ ఈ ఫీల్డ్ కాకుండా ఇప్పుడు అందరు కూడా అన్ని రకాల సమస్యల మీద ఉన్న టెలివిజన్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ వాడుకుంటున్నాయి. సార్ ఇప్పుడున్న సమస్యల మీద జబర్దస్త్ను కూడా ఎందుకు వాడుకోరాదు? 200% యు ఆర్ రైట్ బ్రదర్. సో నేను ఎందుకు ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పాను మీకు విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే, లుకింగ్ ఎట్ ద ఎన్వైరన్మెంట్ అవుట్ సైడ్ అండ్ ద హీట్ టెంపరేచర్, గ్రోయింగ్ టెంపరేచర్ ఎవ్రీ ఇయర్ బై ఇయర్, మేము జబర్దస్త్లో స్కిట్ చేశాం. దట్ విల్ బి టెలికాస్టెడ్ సూన్, ఇంకొక 2 వీక్స్లో టెలికాస్ట్ అవుతుంది. అంటే ఈ ఎండలు ఇలాగే కొనసాగితే, మనం ఇలాగే చెట్లను కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే, నీటిని సేవ్ చేయకుండా పోతే 2050వ సంవత్సరంలో నీటి కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది మనకు. ఏటీఎంలకు ఇప్పుడు డబ్బుల కోసం ఆగుతున్నాం కదా, అట్లా నీటిని తీసుకోవడానికి ఏటీఎంల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. స్నానం చేయడానికి నీళ్లు ఉండవు, కప్పుడు నీళ్లు తీసుకొని మేము దాంతోనే స్నానం చేయాల్సి వస్తుంది అనేది మేము ఫన్నీగా చెప్పాము. బట్ మనం నిజంగా నీటిని సేవ్ చేయకుండా చెట్లను ఇలాగే కొట్టేసుకుంటూ పోతే, చెట్లను సేవ్ చేయకుండా పోతే దట్ విల్ బీ ద ఫ్యూచర్. సో ఆ రకంగా మేము జబర్దస్త్ని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా కూడా యూజ్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? You can come into my field, brother. It's not my field, it's open field. Sure, నేను అదే చెప్తున్నాను బ్రదర్, క్రియేటివిటీ ఉన్నవాడికి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. అదే చెప్తున్నా, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, పీపుల్ విల్ కమ్ ఫర్ యూ. కె విశ్వనాథ్ గారు ఎంత గొప్పవారో తరుణ్ భాస్కర్ కూడా అంతే గొప్పవాడు. మా ఫీల్డ్కి ఒక్క చోటే హైరార్కీస్ లేవు, హిపోక్రసీస్ లేవు, టాలెంట్ ఒకటే. ఎంత పెద్ద ఆర్టిస్ట్ కొడుకైనా సినిమా బాగాలేకపోతే ఫ్లాపు, ఎంత పెద్ద హీరో అయినా సినిమా బాగాలేకపోతే ఫ్లాపు, ఎంత కొత్త వాళ్ళైనా సినిమా బాగుంటే సూపర్ హిట్. నేను యాక్టర్ ఎలాగే అని కూడా చెప్తాను. ఇలాగే ప్రదీప్ గారు ఒక కార్యక్రమం నిర్వహించారు, జంధ్యాల గారి హాస్యోత్సవం అని. దాంట్లో మిమిక్రీ శ్రీనివాస్ గారు నాకు ఒక స్లాట్ అరేంజ్ చేసి జస్ట్ ఒక 15 minutes డాన్స్ ఇమిటేషన్ కోసం అని ఇచ్చారు. నేను అప్పటికి ఇలాగే సినిమా పిచ్చి చెప్పాను కదా చిన్నప్పటి నుంచి. సో యాక్టింగ్ చేస్తూ ఆ ప్యాషన్తో ఆ రోజు ఇచ్చిన 15 minutesని యూటిలైజ్ చేసుకొని నేను ఒక అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఆ పర్ఫార్మెన్స్ చూసి ఈశ్వర్ సినిమాకి రైటర్ అయిన జలదంకి సుధాకర్ గారు నన్ను చూసి నన్ను తీసుకెళ్ళి డైరెక్టర్ గారికి పరిచయం చేస్తే అక్కడ ఆడిషన్ తీసుకుంటే నేను అందులో సెలెక్ట్ అయ్యాను. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ నో వన్ కెన్ స్టాప్ యూ. అది ఎక్కడి నుంచైనా, నేను చెప్పాను కదా, నాకు ఆస్ట్రాలజర్ చెప్పాడు, మా పక్కింటి ఎస్టీడీ బూత్, వీళ్ళందరూ కావు అన్నోడికి నన్ను చూసి నన్ను పిలిచి మరి ఇచ్చారు. ఎందుకంటే ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ దాట్. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ దేర్. అండ్ నా తరఫు నుంచి మీకేంటి సపోర్ట్ ఉంటుందా అని అడిగారు అనుకుంటున్నాను. అదే కదా మీరు అడుగుతున్నది. ఓకే, సో నేను ఎందుకే ఇలాంటి వారి కోసమనే, ఎవరైనా టాలెంట్ ఉన్న వారి కోసమనే నేను ఇంతకుముందు ఆడిషన్స్ కూడా పెట్టాను.
సో ఫేస్బుక్ పేజ్లో దాని గురించి డీటెయిల్స్ పెట్టాను. బట్ అది అయిపోయినాయి ఆడిషన్స్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆడిషన్స్ త్వరలో ఉంటాయి. దట్ ఈజ్ ఓన్లీ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు పీపుల్ లైక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. గోలా డైరెక్షన్ చేయాలని బ్రదర్. బాహుబలి 3 కాదులే, నేను బాహుబలి 3 కాదు, బాహుబలి 2లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. కానీ నా ప్లాన్ డైరెక్షన్ చేయాలని. సో యాక్టింగ్ ఎందుకు చేస్తున్నాను అని క్వశ్చన్ రావచ్చు. సో ఐ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా ఏం జరుగుతుంది అనేది నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను అన్నీ చేస్తున్నాను. ఐ వాంట్ టు డై యాజ్ ఎ యాక్టర్ ఆర్ ఏ క్రియేటివ్ పర్సన్ ఇన్ ద మీడియా. దట్ ఈస్ మై ఫైనల్ గోల్. ఐ డోంట్ థింక్ సో బ్రదర్. నేను చెప్తాను, ఒకవేళ నేను ఓన్లీ యాక్టర్గానే జబర్దస్త్లో మాత్రం వెళ్ళుంటే ఈరోజు నేను క్రియేటివ్ హెడ్గా మీలో కోటేశ్వర్ చిరంజీవి గారి పక్కన కూర్చునేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూస్తూ ఆయనలాగా డాన్స్ చేస్తూ ఆయనను ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్న నేను ఈరోజు చిరంజీవి గారితో మాట్లాడుతూ చిరంజీవి గారి పక్కన కూర్చొని మాట్లాడుతున్నా అంటే దట్ ఈస్ బికాస్ ఐ ప్లాన్డ్ ఇట్ దట్ వే. యాక్టింగే కాదు, వేరే కూడా ఆల్టర్నేట్ ప్లాన్స్ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, ఐ వాంట్ టు డై యాజ్ ఏ మీడియా పర్సన్, క్రియేటివ్ పర్సన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అది. యా, లాస్ట్ క్వశ్చన్ అయ్యా, అక్కడి నుంచి అడుగు, కొట్టకు. ఓకే, రాబోయే తరానికి నేను ఇదే తరం, నేనేదో మరీ జనరేషన్ ఎక్స్ వై కాదు, చెప్పబోతున్నా. ఐ బిలాంగ్ టు ద సేమ్ జనరేషన్. సో ఆల్రెడీ చెప్పేశా, వర్క్ హార్డ్. ఆకలిగా ఉన్నప్పుడు మనము అన్నం కోసం ఎలా చూస్తామో మన టార్గెట్ కోసం అలా చూడాలి. అది తీసుకునే వరకు కష్టపడండి భయ్యా, డెఫినెట్గా యుల్ రీచ్ యువర్ గోల్. నేను చెప్తున్నాను కదా, మీలో మీరు కష్టపడి టార్గెట్ సాధించినట్లయితే ఇక్కడున్న ఫొటోస్లో నెక్స్ట్ ఫోటో మీద అవుతుంది యాజ్ ఎ స్పీకర్. వెరీ గుడ్. ఇప్పుడు మాకు అభినయ్ కృష్ణ ఏదైనా చేసి చూపిస్తాడు. ఏది చేసి చూపెట్టాలి సార్? నీ ఫోన్ ఇస్తే నేను పెడతా. ఫోన్ రాలేదా? అయ్యో, మరి ఎట్లా? నేను మామూలుగా వేరే కాస్ట్యూమ్ ఉంటుంది కదా సార్, మీకు తెలుసు. నేను డైరెక్ట్ షూటింగ్ నుంచి వస్తున్నాను. అది కూడా ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు పర్ఫార్మ్ ఎనీథింగ్. ఒక చిన్నది ఏదైనా ఒకటి చూపించు ఇష్టం. ఇదిగో అన్నీ వచ్చిన వాళ్ళతో ఇదే ప్రాబ్లం. మీకు బాగా తెలుసుకున్నారు భయ్యా. కనికరించావు. ఇంపాక్ట్ డే మీరంతా ఇక్కడికి వచ్చి మేము చెప్పేది విని మైండ్కెక్కించుకొని మీ టార్గెట్లన్నీ సాధిస్తారని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఆయన సగం మింగేసి మాట్లాడతారు. ఇంకొకట, ఫ్రీగా వస్తే ఏమైనా చేపిస్తారు, అరుస్తే కరుస్తా, కరుస్తే చరుస్తా, చరుస్తే బొక్కలో తోస్తా. తల్లి చెల్లి గల్లీలో లేని సిల్లీనా కొడుకులందరూ రోడ్డు మీద తిరుగుతుంటే మీరంతా ఇక్కడ కూర్చొని మేము చెప్పే ప్రతి మాటని తలకెక్కించుకొని ఎందుకున్నారో తెలుసా? ఏందది? తమ్ముడు, నువ్వు ఎందుకు అలా అన్నావో నాకు అర్థమైంది. ఇప్పుడు టైం ఇంకా కాలేదు, ఇంకా ఉంది. రిలాక్స్ రిలాక్స్. థ్యాంక్ యూ సో మచ్. I request the organizers to come on to the stage. JCI సికింద్రాబాద్ వాకర్ టౌన్ బిల్డింగ్ బ్లాక్స్ వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అభిలో నాకు నచ్చేది ఏంటంటే స్పోర్టివ్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. ప్రతి పని కూడా తన టార్గెట్ ప్రకారం చేసుకుంటాడు. All trainers, please come on this. మేలేడి చెప్తాడు. All trainers, next photograph by all trainers. Sir.
ఓకే ఫ్రెండ్స్, మనము షల్ వి క్లోజ్ ది డే ఆర్ యూ హ్యావ్ పేషెన్స్? 1 more hour. బాగా తినొచ్చిండే. నేను పొద్దున్న నుంచి ఇక్కడనే కూర్చున్నావు. ఒక ఫ్రూట్ కూడా తెచ్చిలే నాకు. యా, ఆల్ ట్రైనర్స్, ఇంపాక్ట్ ట్రైనర్స్ అండ్ ఆల్ ట్రైనర్స్, సర్టిఫైడ్ ట్రైనర్స్, ఫ్రీలాన్స్ ట్రైనర్స్, హాబీ ట్రైనర్స్. బాబు నాన్న, నేషనల్ యాంథమ్, డోంట్ గో. నేషనల్ యాంథమ్ ఉంటుంది, ఫ్లాగ్ ఉంది అక్కడ, నేషనల్ యాంథమ్. ఇది చెప్పు కూర్చోండి 5 నిమిషాల్లో. ఇన్స్ట్రక్షన్ చెప్తానా బొమ్మాజీ? ఒక కంటి నా సుది. ఓకే, దిస్ ఆల్ ట్రైనింగ్. యా, ప్లీజ్ కమ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్.